లేచును ఏ లే ఎందుకు అలా ఉన్నావు? నువ్వు అక్కకి పనులు చెప్తున్నావు. నీకు కూడా చెప్తున్నాను కదా, చేస్తున్నావు కదా నువ్వు. నాకేం చెప్పట్లేదు. అక్క గుమ్మాలు తుడమని చెప్పు. నాకేమైనా చెప్పవా? మరి ఏం చేస్తావు చెప్పు చెప్పు. సామాన్లు తోముతాను. సామాన్లు తోమొద్దు కానీ ఒక పని చేయి, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు తొక్కలు తీసే. అయితే అదేమైనా పెద్ద పనా? మరి పెద్ద పని అంటే ఏం పని చేద్దామని? మరి అక్క గుమ్మాలు తుడుస్తుంది కదా, సరే ఒక పని చేయి. ఏం చేస్తావు? ఏం చేయాలని ఉంది? బట్టలు మాట్లాడతావా? పిల్లలు మనం ఏం చేసినా చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తారంటానికి ఇదొక ఉదాహరణ. నాకు కూడా తెలీదు పిల్లలు ఇంత చక్కగా బట్టలు మడత పెడతారని. మామూలుగా మా పిల్లలైతే అప్పుడప్పుడు గుమ్మాలు తుడుస్తారు, బెడ్షీట్లు అవి నీట్గా సర్దుతారు, అప్పుడప్పుడు సామాన్లు కూడా తోముతామని పేచి పెడతారు. కానీ నేను అప్పుడు అడ్డు చెప్పను. నిజంగా వాళ్ళు అది చేసినప్పుడు నాకు డబల్ పనే అవుతుంది. మరలా తర్వాత నేను ఆ పని చేసుకుంటాను, కానీ వాళ్ళకి అడ్డు చెప్పను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు. అలాంటి టైంలో మనం అసలు వాళ్ళని ఆపకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత చిన్న పని చేసినా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలనే తపన ఇంకా పెరుగుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకోగలుగుతారు. పనికి ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేదు. నేను ఒకదాన్నే కష్టపడుతున్నానని నాకు రెస్ట్ ఇవ్వాలని ఇలా చేశారు.